తుళ్ళూరుని గుంటూరు జిల్లా తుళ్ళూరు అంటే విజయవాడకి గుంటూరుకు మధ్యలో ఉన్న తుళ్ళూరు ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు. సిఆర్డీఏను ఏర్పాటు చేశారు. అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తీసుకొచ్చి ఉద్దండరాయునిపాలెం దగ్గర శంకుస్థాపన కూడా చేశారు. దేశవ్యాప్తంగా అనేక నదుల నుంచి మట్టి నీరును తీసుకొచ్చి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత తాత్కాలిక సచివాలయాన్ని వెలగపూడిలో నిర్మించారు. అక్కడి నుంచే పరిపాలన ప్రారంభించారు. ఆ తర్వాత ఉద్యోగుల క్వార్టర్స్ కావచ్చు, కొత్త హైకోర్టు కావచ్చు, కొత్త సెక్రటేరియట్ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేల క్వార్టర్స్ కావచ్చు, మంత్రుల క్వార్టర్స్ కావచ్చు, జడ్జిల క్వార్టర్స్ కావచ్చు, పరిపాలనా భవనాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ల సాయంతో నమూనాను రూపొందించారు. ఒక అద్భుతమైన ప్రపంచంలో మరెక్కడా లేనంత అద్భుతంగా ఆ గ్రాఫిక్స్ అనేవి ఆ రోజు మనకు కనపడ్డాయి. ఆ తర్వాత నిర్మాణాలు చాలా ఫాస్ట్గా జరిగాయి. అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019లో అర్ధాంతరంగా నిర్మాణాల మొత్తాన్ని కూడా ఆపివేశారు. దాదాపు 15,000 కోట్లకు పైగా ఖర్చు చేసి ఇప్పటికే నిర్మించిన భవనాలన్నింటినీ కూడా అర్ధాంతరంగా నిర్మాణాలు ఆగిపోవడంతో అమరావతిలో ప్రస్తుతం మనం దృశ్యాలు చూస్తున్నట్టుగా ఒక బూత్ బంగ్లాలను తలపించేలా ఆ భవనాలన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోయి ఉన్నాయి. దాదాపు 75% పైగా పూర్తయిన ఆ భవనాలను అర్ధాంతరంగా నిలిపివేయటం, రాజధాని ఇక్కడ కాదు 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావటం, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ను ప్రకటించడం, అమరావతి కేవలం శాసన రాజధానిగా ఉంటుంది, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ వెళ్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో వివాదం మొదలైంది. అమరావతి పనులు 5 ఏళ్ల పాటు పూర్తిగా ఆగిపోవడం జరిగింది. అమరావతి రైతులు అమరావతి కోసం 33,000 ఎకరాలను ఏమాత్రం లాభాలు లాంటివి ఆశించకుండా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర రాజధాని కోసం అక్కడ రైతులంతా త్యాగం చేస్తూ 33,000 ఎకరాలు ఇచ్చారు. ఆ ఇచ్చిన రైతులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 1600 రోజులకు పైగా ప్రొటెస్టులు, నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అనేక సార్లు నిరసన ప్రదర్శన చేస్తున్న అమరావతి రైతులపైన దాడులు చేశారు పోలీసులు. కొంతమంది మహిళలను జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలోకి అంటే అమరావతి పరిధిలోకి రావడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు. సెక్రటేరియట్కి వచ్చిన సందర్భాలు కూడా పెద్దగా లేవు. కేవలం అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఆ అసెంబ్లీ ప్రాంతానికి వచ్చారు తప్ప మిగిలిన ప్రాంతాల్లో సెక్రటేరియట్కి వచ్చిన సందర్భాలు కూడా లేవు. తాడేపల్లిలో ఉన్న తన నివాసాన్ని క్యాంప్ ఆఫీస్గా మార్చి అక్కడి నుంచే పరిపాలన చేశారు తప్ప అసలు సెక్రటేరియట్లోకి 1-2 సందర్భాల్లో తప్ప మిగిలిన చోట్ల ఎక్కడ కూడా ఆయన అడుగుపెట్టలేదు. అట్లాగే అమరావతి ప్రాంతంలోకి వస్తే ఒకవేళ అమరావతి రైతులు నిరసన తెలియజేస్తారన్న ఉద్దేశంతో ఆయన పరదాలు కట్టించి తిరిగారు కాబట్టి పరదాలు సీఎం అంటూ అమరావతి రైతులు విమర్శలు చేసిన సందర్భం కూడా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒక శాపగ్రస్త రాజధానిగా అమరావతి ఆనాటి నుంచి ఈనాటి వరకు 5 ఏళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా ఒక విధంగా చెప్పాలి అంటే అది ఒక అడవిని తలపించేలా తయారైపోయి ఉంది. సో ఈ సందర్భంలో మనం పక్కన విజువల్స్ కూడా చూపిస్తూ ఉన్నాం. చాలా చోట్ల ఒక ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ల సాయంతో నమూనాలు రూపొందించి భవనాల నిర్మాణాలు ప్రారంభించిన చోట ఆ విధంగా పునాదులు లేచిన కొన్ని చోట్ల అవన్నీ కూడా ఏ విధంగా నీళ్లలో తడిచిపోయి చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల భవనాల నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఆ భవనాల్లో పిచ్చుకలు గూళ్ళు పెట్టాయి, సాలీళ్లు గూళ్ళు పెట్టాయి. బూత్ బంగ్లాను తలపించేలా ఆ చుట్టూ ముళ్ళకంపలతో పూర్తిగా ఒక అడవిని తలపించేలా, అడవి మధ్యలో కనుక ఒక హాంటెడ్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మాదిరిగా తయారైపోయాయి ఈ 5 ఏళ్లలో. అటువైపు అధికారులు ఎవరు కన్నెత్తి చూడలేదు. రైతులు ఇచ్చిన భూముల్లో అడవి మాదిరిగా ముళ్ళకంపలు పెరిగిపోయిన వాటిని క్లియర్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఒక విధంగా పూర్తి స్థాయిలో దాన్ని నాశనం చేసే ప్రయత్నమే అక్కడ చేశారు అనేది అమరావతి రైతులు చేస్తున్న ఆవేదన. అమరావతి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు, రోడ్ల మీద ధర్నాలు చేశారు. మాకు న్యాయం చేయండి, రాజధానిని ఇక్కడే ఉంచండి, కొనసాగించండి అని. అయినా కూడా అప్పటి ప్రభుత్వం కరికరించలేదు. ఆ రైతులను జుట్టు పట్టుకుని ఇచ్చారు. ఆ రోజు మహిళలు చేసిన ఆక్రందన దేశవ్యాప్తంగా వినపడింది కానీ ఆంధ్రప్రదేశ్ పాలకులకు మాత్రం వినిపించలేదు. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ 2024 ఎన్నికల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధానిగా కట్టుబడి ఉంది. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని ఉంటుంది, 3 రాజధానులు ఎట్టి పరిస్థితిలో కూడా ఉండవు, ఎక్కడైతే నిర్మాణాలు ఆగిపోయాయో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తామని చంద్రబాబు నాయుడు పదే ప్రస్తావించారు. ఇప్పుడు ఆయనకు తోడు ఇటు బీజేపీ అదే కూటమిలో ఉంది. సో కేంద్రం లెవెల్లో కూడా, కేంద్రంలో కూడా అటు కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు సహకారం కూడా చాలా అవసరమైంది. ఎందుకంటే దేశంలోనే అత్యధిక ఎంపీలు వచ్చిన సెకండ్ పార్టీ బీజేపీ తర్వాత తెలుగుదేశం పార్టీ కావటం ఇక్కడ విశేషం. సో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం సక్రమంగా నడవాలి అంటే ప్రభుత్వం ఏర్పడాలన్నా తెలుగుదేశం పార్టీ సపోర్టు, తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీల మద్దతు చాలా తప్పనిసరి అయిన నేపథ్యంలో
కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తన పక్క కుర్చీలో చంద్రబాబు నాయుడు కూడా కూర్చోబెట్టుకుంటున్న దృశ్యాలు మనం చూసిన నేపథ్యంలో ఇప్పుడు అమరావతి నిర్మాణానికి ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 5 ఏళ్లలో అమరావతిలో చాలా భాగం నిర్మాణాన్ని పూర్తి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకు సిగ్నల్గా ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే ఇవాల్టి నుంచే పనులు కూడా ప్రారంభించారు. ఎక్కడైతే రోడ్లు కనీసం కారు వెళ్ళటానికి కూడా వీలు లేకుండా, బైక్ వెళ్ళటానికి కూడా వీలు లేకుండా ముళ్ళకంపల రోడ్డు మొత్తాన్ని ఆక్రమించేసి దారుణంగా తయారైన చోట ప్రొక్లైనర్లు అక్కడ అడుగుపెట్టాయి. 5 ఏళ్ల తర్వాత రాజధానిలో ప్రొక్లైనర్లు అడుగుపెట్టి అడవి మాదిరిగా ఏర్పడిన ముళ్ళకంపలన్నింటినీ కూడా తొలగించి మళ్ళీ నిర్మాణం స్టార్ట్ అవబోతుందన్న సిగ్నల్ని ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ ప్రొటెస్టులు చేస్తున్న ఎన్నో రోజుల తరబడి, వందల రోజుల తరబడి అక్కడ రోడ్డు మీద కూర్చుని టెంటుల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్న అమరావతి రైతుల కళలో కొంత ఆనందం కనిపిస్తుంది. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మా కొలీగ్ గణేష్ ఉన్నారు. ఆయన గత వారం రోజులుగా అమరావతి ప్రాంతంలో మొత్తం పర్యటించారు. అమరావతిలో ప్రెజెంట్ స్టేటస్ ఏంటి మొత్తం అబ్జర్వ్ చేసి వచ్చారు. ఒకప్పుడు శంకుస్థాపన టైంలో అదే గణేష్ అక్కడ ఉన్నారు. ఆ 2014-19 మధ్య నిర్మాణాలన్నింటినీ పరిశీలించారు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అమరావతి ఎట్లా ఉందో నిన్న స్వయంగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి గణేష్ పరిశీలించి వచ్చారు. ఒకసారి ఆయన అడుగుదాం. గణేష్, యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్లీ ఎట్లా ఉంది? మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చారు? ఇప్పుడు చాలా వరకు అమరావతికి ఉండే ఒక ట్యాగ్ లైన్ పీపుల్స్ క్యాపిటల్, అంటే ప్రజల రాజధాని. కానీ అది పొలిటికల్ క్యాపిటల్గా మారిపోయిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే 2019 నుంచి ఇప్పుడు 2024 వరకు దాదాపుగా మీరు అన్నట్లు 2015 అక్టోబర్ 22న ఏదైతే శిలాన్యాసం జరిగిందో ఉద్దండరాయనపాలెం దగ్గర, అక్కడి నుంచి అమరావతి క్యాపిటల్ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన ఆ రోజు ప్రధానమంత్రి రావడం, దాదాపు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి, ప్రపంచంలోని ప్రసిద్ధ స్థలాల నుంచి, స్వాతంత్ర సమరయోధులు నడయాడిన దగ్గర నుంచి 34 నదులకు సంబంధించిన ఆ నీళ్లు, మట్టి, ఇలా అనేక రూపాల్లో అమరావతి అనేది ఒక అపూర్వమైన ఘట్టంగా ఆ రోజున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శిలాన్యాసం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నట్టు, అప్పటికి 2014లోన రాష్ట్ర విభజన ఏర్పడి కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక క్యాపిటల్ ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాదాపు ఒక పూర్తిగా ప్రణాళికలతో 1 లక్ష కోట్ల రూపాయలతో దీన్ని ఒక ప్రణాళిక రూపొందించారు. 1 కాదు 2 కాదు, దాదాపు 53,748 ఎకరాలకు పైగా ఈ భూమిని సేకరించారు. ఇందులో పూర్తిగా 34,281 ఎకరాలు కేవలం రైతుల నుంచి సేకరించారు. దీన్ని ల్యాండ్ పూలింగ్గా తీసుకున్నారు. అంటే అనేక వ్యవసాయ భూముల్ని, అక్కడ అనేక పంటలు, అంటే పత్తి దగ్గర నుంచి కాయగూరలు ఇలాగ అనేక పంటలు పండుతున్న ప్రాంతాన్ని తీసుకొని ల్యాండ్ పూలింగ్ చేసి నిర్మాణం చేయడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు ఏ విధంగా ఉంది? మన మధ్యలో కూడా దాదాపుగా 2018లో కూడా ఈ నిర్మాణాలు, అంటే 2019లో ఎన్నికలు జరగడానికి ముందు ఏ విధంగా ఉందనేది కూడా ఒక పరిశీలన చేశాం. ఆ తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు 24 గంటల ముందు కూడా ఆ ప్రాంతంలో దాదాపుగా పూర్తిగా పర్యటించాం. ఒక 3 రోజుల పాటు చూస్తే నిజంగా ఈ అమరావతి అనే రాజధాని, దాని పరిస్థితులు, నిర్మాణగతులను ఒక కేస్ స్టడీగా మొత్తం దేశవ్యాప్తంగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక అభివృద్ధి అనేది పూర్తిగా రాజకీయాల మధ్య నలిగిపోతే ఎంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ఎంత కాలం వృధా అవుతుంది అనేది మనం స్పష్టంగా ఇందులో గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే పూర్తిగా బిగ్ టీవీ క్షేత్రస్థాయి రిపోర్ట్లోన అన్ని క్షుణ్ణంగా పరిశీలించాం మనం. అంటే పూర్తిగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గర నుంచి ఐఏఎస్, ఐపీఎస్ల క్వార్టర్స్, తర్వాత జడ్జి క్వార్టర్స్, ఇలాగా ఎన్జిఓ క్వార్టర్స్, ఇలా ఇవన్నీ. గణేష్ యాక్చువల్లీ నిన్న ఉద్దండరాయనపాలెం శంకుస్థాపన జరిగిన చోటకు మీరు వెళ్ళారు. అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? తర్వాత ఇందాక మీరు అక్కడ కవర్ చేసి వచ్చిన దృశ్యాలు మన వాళ్ళు టెలికాస్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఒకసారి టెలికాస్ట్ చేయండి. అమరావతి యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్. నిన్న గణేష్ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ప్రతి చోటకు వెళ్ళి కవర్ చేసిన సందర్భంలో ఆయన షూట్ చేసిన దృశ్యాలు ఒకసారి టెలికాస్ట్ చేయండి. అక్కడ చూస్తే మొత్తం అడవి మాదిరిగా ముళ్ళకంపలు కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా. ఇవాళ ప్రొక్లైనర్లు వెళ్ళి క్లీన్ చేస్తూ ఉన్నాయి. ఏంటి అది అంత దారుణంగా అడవి మాదిరిగా ఎందుకు మారిపోయింది? అక్కడ రోడ్లు ఎట్లా ఉన్నాయి? శంకుస్థాపన చేసిన ప్రదేశం ఎట్లా ఉంది? అక్కడ నిర్మాణంలో ఆగిపోయిన ఆ భవనాలు ఎట్లా ఉన్నాయి? అంటే 2015 అక్టోబర్ 22న ఒక ప్రదేశాన్ని ఉద్దండరాయనపాలెం దగ్గర ఒక పూర్తి వాతావరణం, అంటే ఒక ఇంగ్లీష్లోను మరోవైపు తెలుగులోను ఒక 2 శిలాన్యాసాలు జరిగినాయి అక్కడ. అంటే ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎలాగనే దానిపైన వచ్చేసారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఉండే అనేక మట్టి నమూనాలని, నీటి నమూనాలు తీసుకొచ్చి ఏదైతే ఈ ప్రజల రాజధాని అనేది సుభిక్షంగా ముందుకు వెళ్ళాలి, త్వరగా నిర్మాణం కావాలని ఒక ఆకాంక్షతో అక్కడ అన్ని ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు మట్టి, అంటే అనేక ప్రాంతాల నుంచి. ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తే
పూర్తిగా శిథిలమైన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ మట్టి నమూనాలు కాబట్టి మట్టి పూర్తిగా మట్టి తప్ప అక్కడ అమరావతి ప్రాంతంలో ఆ మట్టి నమూనాలు తప్ప ఇంకేమీ కనిపించింది. మరోవైపు నమూనాలకు సంబంధించిన ఒక బిల్డింగ్ కట్టారు. అందులో ఏ విధమైన బిల్డింగులు చేయబోతున్నారు, ఏ విధమైన కట్టడాలు చేయబోతున్నారు, దాని మాస్టర్ ప్లానింగ్ అంతా ఒక అతిపెద్ద భవనంలో నిర్మాణం చేశారు. దాన్ని పూర్తిగా ఛిద్రం చేశారు, అంటే పూర్తిగా దానిపైన దాడి చేశారు. ఎక్కడికక్కడ వాడిని బ్రేక్ చేశారు, తలుపులు బదలగొట్టారు, లోపల ఉండే నమూనాలు బదలగొట్టారంటే ఇంటర్నేషనల్ టెక్నాలజీతో అప్పటికే చాలా వరకు ప్రపంచంలో ఒక అత్యధిక టెక్నాలజీగా ఉన్న షేర్వాల్ టెక్నాలజీతో ఈ నిర్మాణాలన్నీ జరిగాయి. అంటే ఇటుకను ఉపయోగించకుండా ఉండే టెక్నాలజీ అది. అంటే పూర్తిగా మనం స్లాబ్ ఏ విధంగా వేస్తామో గోడలకు కూడా అదే విధంగా, అంటే ఒక కాంక్రీట్ పోత పోసినట్టుగా ఉండేలాగా అతిపెద్ద నిర్మాణం. అంటే భూకంపాలు సైతం, అంటే మనకి ఏదైతే రెక్టర్ స్కేల్ పైన ఇప్పటివరకు ఎంత భూకంపాలు వచ్చినా తట్టుకునే ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో ఆ ప్రాంతాలకి తట్టుకునే విధంగా ఆ నిర్మాణాన్ని పరిశీలించిన తర్వాత అమరావతిలో అతిపెద్ద భూకంపాలు వచ్చిన తర్వాత కూడా దాన్ని తట్టుకునేలా చేశారు. మనం ప్రధానంగా చూసుకుంటే ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, ఎంపీ క్వార్టర్స్ కావచ్చు, దాదాపుగా 80% పూర్తయిపోయాయి. అంటే కేవలం అక్కడ ఉండేదానికి లైటింగ్ కావచ్చు, లేకపోతే వాటర్ కావచ్చు ఇస్తే ఆ నిర్మాణాలని దాదాపు 8 అంతస్తుల్లో ఉన్న 16 టవర్లు అక్కడ నిర్మాణం చేసి మనకి కనిపించాయి. అక్కడ రెడీ టు అంటే మనం ఆక్యుపేషన్ అన్నట్టుగా కనిపిస్తున్నాయి. దాదాపు అన్నీ కూడా పూర్తిగా, అంటే డోర్స్ ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, అన్నీ ఓన్లీ లిఫ్ట్లు కరెంట్ ఏర్పాటు చేసుకోవడం, నీళ్ళు ఇస్తే సరిపోతుంది. ఇలాగే జడ్జి బంగ్లాస్, మిగతా ఎన్జిఓ క్వార్టర్స్ అయితే ఇంకా దారుణంగా కనిపిస్తుంది. ఎన్జిఓ క్వార్టర్స్లో దాదాపు ఒక 14 టవర్స్ కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి కూడా 14 అంతస్తుల క్వార్టర్స్. ఇవి ఇందులోనే దాదాపు అక్కడ పనిచేసే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎన్జిఓస్ పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. దీని 95% పైగా పూర్తయిపోయినాయి. అంటే వాటికి బిల్డింగ్లు కలర్లు కూడా వేసి ఉన్నాయి. ఒక స్విచ్ ఆన్ చేస్తే పనిచేసే పరిస్థితి. కానీ ఆ 80% 90% పూర్తయిన వాటిని చూస్తే నిజంగా బాధేస్తుంది. ఎందుకంటే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అవన్నీ చుట్టూ ముళ్ళపొదలు పేరుకుపోయినాయి. కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అంటే ఎక్కడ చూసినా కొన్ని భవనాలు అయితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సచివాలయం కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఈ 2 భవనాలు కూడా అంటే ఎక్కడ నీటిలోన మునిగిపోయి ఉన్నాయి. అంటే ఒక చెరువులోంచి వస్తున్న పునాదులు కనిపిస్తున్నాయి, ఇనప గడ్డర్లు కనిపిస్తున్నాయి. అంటే నిజంగా అవి చూస్తే వందల కోట్ల రూపాయలు నిజంగా ఎంత వేస్టేజ్ అయిందని మనకు కనిపిస్తోంది. పెద్ద పెద్ద ఇది అంటే అటు హైకోర్టు భవనం కావచ్చు, జ్యుడిషియల్ కాంప్లెక్స్ కావచ్చు, ఇలాగ అనేక రూపాల్లో మనకి అవి కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వీటిని మనం నిజంగా చూస్తే ఇన్ని వందల కోట్ల రూపాయలు ఇప్పటికి వేస్ట్ అయిందని అనిపిస్తుంది. ఇలాగ అనేక చోట్ల మనకు రోడ్స్ అయితే సీడీ క్యాపిటల్ ఉండే రోడ్లు అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న రోడ్లా కనిపిస్తున్నాయి. మనకి ఇప్పుడు ఓఆర్ఆర్ను చూసి పెద్ద రోడ్లుగా మనం భావిస్తున్నాం, కానీ ఓఆర్ఆర్లోనే పెద్ద రోడ్లు కాదు. దాదాపు 150 అడుగులతోని 13 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రోడ్డు చూస్తే దానిపైన ఫ్లైట్ కూడా దిగేంత రన్వేలా కనిపిస్తుంది మనకి. అంటే ఇంత పెద్ద రోడ్స్ అనేవి మనకి కనిపిస్తున్న పరిస్థితి. అంటే 8 కిలోమీటర్లలో గ్రీనరీ తయారు చేశారు. మొక్కలన్నీ ఎండిపోయి పిచ్చి మొక్కల్లాగా ముళ్ళ పొదలతో నిండిపోయిన పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం. అంటే 8 కిలోమీటర్లో ఎంత గ్రీనరీ పెంచుంటారు అనేది మనం చూడాల్సిన అవసరం. మరోవైపు ఒక ప్లాండ్గా ఉండే 150 అడుగుల విస్తీర్ణంలో అంటే ఒక 3 రోడ్లుగా ఉండేది. అంటే మనకి ఇప్పుడు ఓఆర్ఆర్ కంటే పెద్ద రోడ్లు అక్కడ కనిపిస్తున్నాయి. దానికి వాటర్ వెళ్లేందుకు ఒక ప్రత్యేక లైను, సీవేజ్ వాటర్ వెళ్లేందుకు ఒక పెద్ద కెనాలు, దానికి తోడు పవర్ డక్ట్, అంటే ఎప్పటికప్పుడు రోడ్లు తవ్వి అటు కేబుల్స్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ కావచ్చు, లేకపోతే ఇటు శాటిలైట్ సంబంధించిన లైన్స్ కావచ్చు, ఇటువంటి వేయడం కోసం కేబుల్ నెట్వర్క్ ఉండడం కోసం అతిపెద్ద డెక్కలు. అంటే దాంట్లోంచి నిజంగా మనం ఒక అంచనా కోసం మాట్లాడితే ఒక కారు కూడా ఆ డెక్స్లోంచి ప్రయాణించేంత అతిపెద్ద లైన్లు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇన్ని కూడా చూస్తుంటే ఒక పెద్ద, అంటే ఓ యుద్ధ వాతావరణంలోనూ అతిపెద్ద బాంబింగ్ జరిగిన తర్వాత మనం ఇటీవల కాలంలో మనకి రష్యాది కావచ్చు, లేకపోతే ఉక్రెయిన్ కావచ్చు, ఇటువంటి బాంబు దాడులు జరిగిన ప్రదేశాలను చూసాం. అవి ఎలాగైతే ఉంటాయో ఆ పరిస్థితుల్లో మనకి ఇప్పుడు ఆ ప్రాంతం అంతా మనకు కనిపిస్తోంది. నిజంగా మనం ఇన్ని వేల కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయి ప్రజాధనంతో పాటు. ఈ 5 ఏళ్ల కాలంలో ఆ నిర్మాణాలని కొద్దిగా పూర్తి చేసిన వాటిని ఆక్యుపై చేసేలా చేసినా, లేదంటే ఈ 5 ఏళ్ల కాలంలో ఈ రాజకీయాలను పక్కన పెట్టి ఆ నిర్మాణాలను పూర్తి చేసినా నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఎసెట్ అయ్యేది అమరావతి అనేది ఒక అతిపెద్ద రాజధానిగా మనకు కనిపించి ఉండేది. అంటే 3 రాజధానుల నినాదంలో ఒక భాగంగా అమరావతి ఉంది. వైఎస్ఆర్ పార్టీలోన తీసుకున్న నినాదాల్లోన అటు విశాఖపట్నం కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇటు అమరావతి కావచ్చు, 3 కూడా క్యాపిటల్స్ ఉండాలని ఒక ఆలోచన ఉంది. అందులో ఈ క్యాపిటల్ని ఎందుకు ఇలా విడిచిపెట్టారనేది, ఆ 2 క్యాపిటల్స్ తర్వాత పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నా ఈ ఒక్క క్యాపిటల్ ఇన్ని నిర్మాణాలు జరిగిన తర్వాత చేయకపోవడం అనేది దాన్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. నిజంగా ఇది ఒక కేస్ స్టడీ లాగా తీసుకోవాల్సిన అంశం ఇది. సుప్రీంకోర్టుకు రైతులు వెళ్ళారు, ప్రభుత్వం కూడా వెళ్ళింది. సిఆర్డీఏను రద్దు చేయాలన్న ప్రతిపాదనను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. సో 3 రాజధానులను వెనక్కి తీసుకుంటున్నట్టు, అంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత
మూడు రాజధానుల ప్రతిపాదన వెనక్కి తీసుకుంటున్నట్టు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో స్వయంగా ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత నిర్మాణాలు నెలలోపు ప్రారంభించాలని ఇప్పుడు హైకోర్టు కూడా తీర్పిచ్చింది. అమరావతిలో నిర్మాణాలు యథావిధిగా ప్రారంభించాలి అని. కానీ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలు కూడా ఎక్కడా పాటించాల. ఎక్కడ ఆ రోజు కూడా జస్ట్ ఒక ప్రొక్లైనర్ తీసుకొచ్చి రోడ్డు కట్టి ఇటు 2 ముళ్ళ కంపలు తీయించేసి పంపించేశారు తప్ప అమరావతి నిర్మాణ పనులను అప్పటి ఏపీ ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం ఎక్కడో కూడా తిరిగి ప్రారంభించాలి. హైకోర్టు చెప్పిన తర్వాత కూడా అంటే ఇది టోటల్గా ఒక హాంటెడ్ సిటీ అంటూ ఉంటాం. తెలుసు కదా మీకు, ప్రపంచంలో చాలా హాంటెడ్ విలేజెస్ ఉంటాయి, హాంటెడ్ సిటీస్ ఉంటాయి. అంటే ఒక శాపగ్రస్త అక్కడేవో సంథింగ్ ఏదో జరిగిందనో, మీరు అన్నట్టు అణుబాంబు ఏదో పడితేనో, లేకపోతే ఇంకొకటి దెయ్యాలు తిరుగుతున్నాయనో, ఇట్లా రకరకాల కారణాలతో కొన్ని హాంటెడ్ విలేజెస్ అంటారు. అక్కడ మనుషులు పెద్దగా వెళ్ళరు, తిరగరు. సో ఇప్పుడు అమరావతిని చూస్తున్నా కూడా మనకు అదే రకమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి కదా. ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక శాపగ్రస్తమైన నగరాన్ని మనం చూస్తే అంటే అది నిర్మాణం అవుతున్న నగరంలా కనిపించట్లేదు. నిర్మాణం అయ్యి పూర్తిగా కూలిపోయి శిథిలావస్థకు చేరుతున్న నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయో. ఎందుకంటే దాదాపుగా 16 అంతస్తుల భవనాలు కనిపిస్తున్నాయి, 8 అంతస్తుల టవర్లు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆ నిర్మాణాలు అంటే పూర్తి అయితే వాటి అందం వేరే ఉండేది, వాటి అభివృద్ధి వేరే ఉండేది. కానీ అవి చూస్తుంటే అర్ధాంతరంగా ఆగిపోయిన పరిస్థితి చూస్తే నిజంగా అతిపెద్ద భవనాలపైన బాంబింగ్ జరిగితే ఏ విధంగా ఉంటుందో మనం హైకోర్టు అంటే సచివాలయ ప్రాంతం కావచ్చు, హైకోర్టు ప్రాంతం కావచ్చు, మిగతా అసెంబ్లీ ప్రాంతం కావచ్చు, అసెంబ్లీకి సంబంధించిన పునాదులు చూస్తే పూర్తిగా ముళ్ళ కంపల మధ్య కూరుకుపోయి, మరోవైపు హైకోర్టు సంబంధించిన ప్రాంతం చూస్తే ఇప్పుడున్న హైకోర్టు తాత్కాలికంగా ఉండేది సివిల్ మెట్రోపాలిటన్ కోర్టు కోసం తయారు చేసిన ప్రాంతాన్ని తాత్కాలికంగా వాళ్ళు హైకోర్టుగా నడుపుతున్నారు. కానీ నిజంగా హైకోర్టుకు సంబంధించిన అతిపెద్ద స్థలం ఉంది, దాని పునాదులు ఉన్నాయి. అవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద వరదల్లోన ఆ స్లాబ్లన్నీ మునిగిపోయినట్టు, లేకపోతే కొట్టుకుపోయిన తర్వాత శిథిలాలు మిగిలినట్టు మనకి కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే చాలా దురదృష్టకరంగా మనం పేర్కోవాల్సిన అంశంగా కనిపిస్తోంది. అంటే నిజంగానే ఒక కేస్ స్టడీగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పార్టీలు మారచ్చు, రాజకీయాలు మారచ్చు, లేకపోతే వాళ్ళ ఆలోచనలు మారచ్చు, కానీ ఇంత ప్రజాధనాన్ని తీసుకెళ్ళి ఒక చోట పెట్టిన తర్వాత దీన్ని ఇప్పుడు అంటే ఎవరు వస్తే, ఏ రాజకీయ పార్టీ వస్తే ఆ రాజకీయ పార్టీ తన రాజధానిని మార్చేసుకుంటూ వెళ్ళిపోతానంటే అక్కడ పెట్టిన పెట్టుబడి ఏం కావాలి, లేకపోతే కోర్టులు ఇచ్చిన ఆదేశాలు ఏం కావాలి, ప్రజల అభీష్టం ఏం కావాలి. దాదాపుగా అక్కడ మనం చూసుకుంటే తుళ్ళూరు కానీ మిగతా ప్రాంతాల్లోన 33,000 ఎకరాలని ఆ రైతులు నిజంగానే వాళ్ళు దాదాపు 10 ఎకరాల రైతు 1.5 ఎకరాన్ని ఉంచుకొని దాదాపు 8.5 ఎకరాలని ఆ రాజధాని కోసం ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కోసం కాదు, మరోవైపు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, తరాల భవిష్యత్తు కోసం. కేవలం అక్కడ ఉండే ప్రజలు దాదాపు ఒక 90 గ్రామాల ప్రజలు ఉంటే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అనేక గ్రామాల ప్రజలకి, అనేక పట్టణాల ప్రజలకి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఇచ్చారు. వాళ్ళు చెప్తుంది అదే, మేము ఆనాడు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు ఆమోదించలేదేమనుకున్నాం. ఈరోజు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత 5 కోట్ల మంది మా వెనకున్నారనే ఒక సత్యాన్ని మేము గ్రహించాం. ఇప్పటి వరకు మేము కేవలం ఉద్యమాలు చేస్తూ వెళ్తున్నాం, మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు, న్యాయస్థానాలు, మీడియా తప్ప ఎవరు మా వైపు చూడలేదని చాలా బాధపడ్డాం. కానీ ఈరోజు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత 5 కోట్ల మంది ప్రజలు మా వెనుకున్నారనే ఒక సత్యాన్ని మేము గ్రహించామని వాళ్ళ కన్నీటి పర్యంతం అవుతుంటే నిజంగా రాజధాని కోసం, నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు కాదు, రాజధాని ప్రాంతంలో ఉండే ప్రజలే కాదు, మిగతా వాళ్ళందరూ ఎంత లోతుగా ఆలోచించారు. మనం ఇంకో విషయం, అటు విశాఖపట్నం కావచ్చు, లేకపోతే కర్నూలు కావచ్చు, ఈ 2 కూడా రాజధానులు చేస్తాన ప్రకటనలోన మెజారిటీ ప్రజలు ఇప్పుడు ఉండే ప్రభుత్వానికి, టీడీపీకి పట్టం కట్టారంటే అప్పుడు ఇచ్చిన ప్రకటన వాళ్ళు కాదన్నారనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. నిజంగానే అమరావతిని పరిస్థితి చూస్తే ఎక్కడా కూడా ఇలాంటి, ఏ రాష్ట్రంలో కూడా, ఏ దేశంలో కూడా ఇలాంటిది జరగకూడదనేది మనం అయితే గమనించాల్సిన అంశంగా మనకు కనిపిస్తోంది. థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్ యూ.